హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అన్న అంశాలను గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic ట్రాన్స్పోర్టేషన్, రవాణా. Transportation is another important life process in all the living organisms. Transportation అనేది కూడా మరొక ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. The system which transports materials that is needed to our body is known as transport system or circulatory system. ఆర్గానిజమ్స్కి అవసరమైనటువంటి పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వ్యవస్థనే మనము ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. ప్రతి ఆర్గానిజము కూడా వాటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ను కలిగి ఉంటాయి. నౌ లెట్ us see the transportation in human beings. మనం ముందుగా హ్యూమన్ బీయింగ్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని పరిశీలిద్దాం. We have seen in previous sections that blood transports food, oxygen and waste materials in our bodies. బ్లడ్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్, ఆక్సిజన్, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో సరఫరా అవుతూ ఉంటాయని మనం ముందు సెక్షన్స్లో తెలుసుకోవడం జరిగింది. ఇన్ క్లాస్ 9 we learned about blood being a fluid connective tissue. మనం 9th క్లాస్లో టిష్యూస్ చాప్టర్ చదివేటప్పుడు, బ్లడ్ గురించి చదివేటప్పుడు బ్లడ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని చదివాం. వై వీ కాల్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ? ఎందుకు మనం బ్లడ్ను ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం? బ్లడ్ హ్యావింగ్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, దట్ మీన్స్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ ఫామ్. సో మనం బ్లడ్ గురించి చదివేటప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది ద్రవ రూపంలో ఉంటుంది అని కూడా చదవడం జరిగింది. సో బ్లడ్ ద్రవ రూపంలో ఉంటుంది కనుక దాన్ని మనం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పడం జరుగుతుంది. Blood consists of fluid medium called plasma in which the cells are suspended. సో ఇలా మనం తీసుకున్నట్టయితే బ్లడ్లో ప్లాస్మా అనబడే ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్లో బ్లడ్ సెల్స్ అన్నీ కూడా సస్పెండ్ అయి ఉంటాయి, అంటే వాటిలో ఉంటాయి. ప్లాస్మా ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఫామ్. అదేవిధంగా ఫుడ్ మెటీరియల్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజనస్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి మనకు సరఫరా అవుతూ ఉంటాయి. ఆక్సిజన్ ఈజ్ క్యారీడ్ బై ద రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. అదేవిధంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ కూడా మనకు బ్లడ్ ద్వారా సరఫరా అవుతాయి. ఎలా సరఫరా అవుతాయి? దే ఆర్ క్యారీడ్ బై రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆర్ ఆర్బీసీస్. సో ఈ ఆర్బీసీలో మనకు హిమోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ సహాయంతో ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా మనకు బ్లడ్లో సరఫరా అవ్వడం జరుగుతుంది. ఇలా మనకు బ్లడ్లో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ద్వారా ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సరఫరా అవ్వడం జరుగుతుంది. సో ఈ హిమోగ్లోబిన్కి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. విజిట్ ఏ హెల్త్ సెంటర్ ఇన్ యువర్ లొకాలిటీ. మనము ఒక హెల్త్ సెంటర్ని విజిట్ చేయాలి అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్లో నార్మల్గా హిమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉందో మనము ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ఇట్ ద సేమ్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్? ఇది చిల్డ్రన్స్కు పెద్దవారికి ఒకే విధంగా ఉంటుందా? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద హిమోగ్లోబిన్ లెవెల్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్? ఉమెన్స్కి మెన్స్కి సపరేట్గా అబ్జర్వ్ చేసి
ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఎవరిలో తక్కువ ఉంటుంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, విజిట్ ఏ వెటర్నరీ క్లినిక్ ఇన్ యువర్ లొకాలిటీ. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ అనిమల్ లైక్ బఫెలో ఆర్ కౌ. అక్కడ బఫెలోస్ కానీ లేదంటే కౌస్ కానీ ఉన్నట్టయితే వాటి యొక్క హిమోగ్లోబిన్ కంటెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈజ్ దిస్ కంటెంట్ డిఫరెంట్ ఇన్ కౌస్, మేల్ అండ్ ఫీమేల్ అనిమల్స్. సో ఇలా మనకు చిన్న చిన్న దూడల్లోనూ మేల్ అండ్ ఫీమేల్ అనిమల్స్లోనూ ఒకే విధమైనటువంటి హిమోగ్లోబిన్ కంటెంట్ ఉంటుందా లేదా ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది మనము పరిశీలించాలి. కంపేర్ ద డిఫరెన్సెస్ సీన్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అనిమల్స్. మనం ఈ అబ్జర్వ్ చేసినటువంటి రిజల్ట్స్ అన్నింటినీ కూడా కంపారిజన్ చేసి మేల్స్ అండ్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్లోను అనిమల్స్లోనూ ఏ విధంగా ఉంటుంది, దేంట్లో ఎక్కువగా ఉంటుంది, దేంట్లో తక్కువగా ఉంటున్నది మనము అనాలిసిస్ చేయాలి. హౌ వుడ్ ద డిఫరెన్స్ ఇఫ్ ఎనీ బి ఎక్స్ప్లెయిన్. ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏంటి డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడ హిమోగ్లోబిన్ కంటెంట్? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నట్టయితే మేల్స్లో హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్స్ విషయానికి వచ్చినట్టయితే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అనిమల్స్ విషయానికి వచ్చినట్టయితే ఫీమేల్ అనిమల్స్లో హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మేల్ అనిమల్స్లో హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ హిమోగ్లోబిన్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ అంటే ఏంటి? ఈ హిమోగ్లోబిన్ ఫంక్షన్ ఏంటి? హిమోగ్లోబిన్ ఈజ్ ఏ ప్రోటీన్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్. హిమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ విచ్ హెల్ప్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ విత్ ఇన్ ద బాడీ త్రూ బ్లడ్. ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ లాంటి గ్యాసెస్ని మన బాడీలో రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మెనీ అదర్ సబ్స్టెన్సెస్ లైక్ సాల్ట్స్ ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టెడ్ బై బ్లడ్. సో ఈ విధంగా ఫుడ్, గ్యాసెస్, వేస్ట్ మెటీరియల్సే కాకుండా కొన్ని రకాలైనటువంటి సాల్ట్స్ కూడా ఈ బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవ్వడం మనము గమనించవచ్చు. We thus need a pumping organ to push blood around the body, a network of tubes to reach all the tissues, and a system in place to ensure that this network can be repaired if damaged. సో ఇలా మనకు బ్లడ్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ వేస్ట్ ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎఫిషియెంట్గా జరగాలి అంటే మనకు ఒక పంపింగ్ ఆర్గాన్ ఉండాలి. అదేవిధంగా నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్. సో ప్రతి టిష్యూస్కి, ప్రతి సెల్స్కి మనకి బ్లడ్ ఎఫిషియెంట్గా అందాలి అంటే మనకు నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్ కూడా ఉండాలి. దాంతో పాటుగా ఏ సిస్టమ్ ఇన్ ప్లేస్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ నెట్వర్క్ కెన్ బి రిపేర్డ్ ఇఫ్ డ్యామేజ్డ్. సో ఏదైనా ఈ నెట్వర్క్లో డ్యామేజెస్ వచ్చినట్టయితే వాటిని రిపేర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా పంపింగ్ ఆర్గాన్తో పాటు నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్తో పాటు ఈ నెట్వర్క్ ఏదైనా డ్యామేజ్ అయినట్టయితే వాటిని రిపేర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ మూడు ఉన్నట్టయితే మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది బ్లడ్ ద్వారా ఎఫిషియెంట్గా అన్ని బాడీ పార్ట్స్కు సక్రమంగా అన్ని మెటీరియల్స్ అందుతాయి. నౌ లెట్ us see that our pumping organ, our pump, the heart ని మనం ఏమంటాం? పంపింగ్ ఆర్గాన్. ద హార్ట్ ఈజ్ ఏ మస్కులర్ ఆర్గాన్ విచ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ అవర్ ఫిస్ట్. సో ఇలా మనం హార్ట్ తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ మస్కులర్ ఆర్గాన్, అంటే ఇది కండరయుతమైనటువంటి ఆర్గాన్. ఎంత సైజ్ ఉంటుంది? ఇది మన పిడికిలి ఎంత ఉంటుందో అంత సైజ్ అనేది ఉంటుంది. బికాస్ బోత్ ఆక్సిజన్ and carbon dioxide have to be transported by the blood. The heart has different chambers to prevent the oxygen rich blood from mixing with the blood containing carbon dioxide. ఇలా చూడండి, ఇక్కడ ఒక ఛాంబర్, ఇక్కడ ఒక ఛాంబర్, ఇక్కడ ఒక ఛాంబర్, ఇక్కడ ఒక ఛాంబర్, ఇలా మనకు డిఫరెంట్ ఛాంబర్స్ అనేవి ఉంటాయి. ఈ ఛాంబర్స్ ఏం చేస్తాయి అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ను, కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని కలవకుండా సపరేట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి.
The carbon dioxide rich blood has to reach the lungs for the carbon dioxide to be removed. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ రిచ్గా ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా మనకు లంగ్స్కి వెళ్తుంది. ఆ లంగ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ హ్యాస్ టు బి బ్రాట్ బ్యాక్ టు ద హార్ట్. సో ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అవుతుందో అదే సమయంలో ఆక్సిజన్ కూడా బ్లడ్లోకి డిఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్లోకి ఆక్సిజన్ డిఫ్యూజ్ అయిందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళా హార్ట్ అనేది బ్యాక్ తెచ్చుకోవడం జరుగుతుంది. దిస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఈజ్ దెన్ పంప్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. లంగ్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ను బాడీ మొత్తము సర్క్యులేట్ చేస్తుంది. సో ఇలా మనకు హార్ట్ అనేది మస్కులర్ ఆర్గాన్. ఇది పిడికిలి ఎంత ఉంటుందో అంత సైజులో ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కలవకుండా మనకు ఛాంబర్స్ కూడా ఉంటాయి. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ పంపిస్తుంది. లంగ్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని బాడీ మొత్తానికి సరఫరా చేస్తుంది. నెక్స్ట్ ఈ సరఫరా ఎలా జరుగుతుంది అని చూసినట్టయితే we can follow this process step by step. Oxygen rich blood from the lungs come to the thin walled upper chamber of the heart on the left atrium. సో ఇలా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన ఉన్నటువంటి ఈ పార్ట్నే మనం ఏమంటామంటే లెఫ్ట్ ఏట్రియం అంటాం. సో లంగ్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ ఎయిర్ అనేది ఈ అప్పర్ ఛాంబర్లోకి రావడం జరుగుతుంది. దాన్నే మనము ఏట్రియం ఆర్ లెఫ్ట్ ఏట్రియం అంటాము. ద లెఫ్ట్ ఏట్రియం రిలాక్సెస్ వెన్ ఇట్ ఈస్ కలెక్టింగ్ దిస్ బ్లడ్. సో ఇది ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటుంది. లంగ్స్ నుంచి బ్లడ్ అనేది ఈ ఏట్రియంలోకి వచ్చేటప్పుడు అది రిలాక్స్డ్గా ఉంటుంది. ఇట్ దెన్ కాంట్రాక్ట్స్ వైల్ ద నెక్స్ట్ ఛాంబర్ ద లెఫ్ట్ వెంట్రికల్ రిలాక్సెస్ సో దట్ ద బ్లడ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఇట్. సో ఎప్పుడైతే ఇది రిలాక్స్డ్గా ఉంటుందో అప్పుడు ఇది ఫిల్ అవుతుంది. ఈ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ కాంట్రాక్షన్ జరగడం వల్ల ఈ ఏట్రియంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా కింది ఛాంబర్ అంటే వెంట్రికల్స్లోకి రావడం జరుగుతుంది. సో ఈ వెంట్రికల్లోకి ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో ఆ వెంట్రికల్ నుండి వెన్ ద మస్కులర్ లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్స్ ఇన్ ఇట్స్ టర్న్ ద బ్లడ్ ఈజ్ పంప్డ్ అవుట్ టు ద బాడీ. సో ఎప్పుడైతే ఈ లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ అవుతుందో ఇలా బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి సప్లై అవ్వడం జరుగుతుంది. Deoxygenated blood comes from the body to the upper chamber on the right atrium as it relaxes. సో ఇలా మనకు లంగ్స్ నుండి లెఫ్ట్ ఏట్రియంకి ఏ విధంగా అయితే బ్లడ్ వస్తుందో అది లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చి బాడీకి ఎలా సప్లై అవుతుందో అదేవిధంగా బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కూడా రైట్ సైడ్ ఉన్నటువంటి ఏట్రియంకి వస్తుంది. దిస్ ఈజ్ రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ ఏట్రియంకి రావడం జరుగుతుంది. సో రైట్ సైడ్ ఏట్రియం ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటుందో అప్పుడు ఇది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రైట్ సైడ్ ఏట్రియం అనేది కాంట్రాక్ట్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా రైట్ వెంట్రికల్కి రావడం జరుగుతుంది. యాజ్ ద రైట్ ఏట్రియం కాంట్రాక్ట్స్ ద కరస్పాండింగ్ లోయర్ ఛాంబర్ ద రైట్ వెంట్రికల్ డైలేట్స్. సో ఇది ఫిల్ అవుతుంది. అప్పుడు దిస్ ట్రాన్స్ఫర్ బ్లడ్ టు ద రైట్ వెంట్రికల్ విచ్ ఇన్ టర్న్ పంప్ ఇట్ టు ద లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్. సో ఎప్పుడైతే మనకు రైట్ వెంట్రికల్కి వస్తుందో బ్లడ్ ఇక్కడ ఈ రైట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల బ్లడ్ డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకలా లంగ్స్కి? ఆక్సిజనేషన్ కోసం, కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసి ఆక్సిజన్ని తీసుకురావడం కోసం ఇది లంగ్స్కి వెళుతుంది. ఇలా మనకు లంగ్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియంకి, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి, లెఫ్ట్ వెంట్రికల్ నుండి బాడీ పార్ట్స్కి, అదేవిధంగా బాడీ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి డీఆక్సినేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియంకి, రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి, రైట్ వెంట్రికల్ నుండి లంగ్స్కి. ఇలా బ్లడ్ అనేది మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్ రెండు కూడా ఇలా డిఫరెంట్ ఛాంబర్స్ నుంచి డిఫరెంట్ పాత్స్లో మనము సర్క్యులేట్ అవ్వడం గమనించవచ్చు. సిన్స్ వెంట్రికల్స్ హ్యావ్ టు పంప్ బ్లడ్ ఇంటూ వేరియస్ ఆర్గాన్స్ దే హ్యావ్ థిక్కర్ మస్కులర్ వాల్స్ దాన్ ఏట్రియా డూ. అంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఏట్రియం వాల్స్ అనేవి చాలా పల్చగా ఉంటాయి, ఈ వెంట్రికల్ వాల్స్ అనేవి చాలా మందంగా ఉంటాయి. ఈ వెంట్రికల్ వాల్స్ మందంగా ఉండడం వల్ల
కొద్దిగా ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫోర్స్ వల్ల ఈ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ మొత్తానికి సరఫరా అవ్వడం జరుగుతుంది. వాల్వ్స్ ఎన్షూర్ దట్ బ్లడ్ డస్ నాట్ ఫ్లో బ్యాక్వర్డ్ వెన్ ద ఏట్రియా ఆర్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్. సో ఇలా వన్స్ బ్లడ్ ఇలా మనకు హార్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ రాకుండా మనకు ఈ వెయిన్స్లో లేదా ఆర్టరీస్లో మనకు valves ensure that blood does not flow backward when the atria or ventricles contract. సో ఇలా వన్స్ హార్ట్ నుండి బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా హార్ట్కి బ్యాక్ రాకుండా మనకు ఈ వెజల్స్లో వాల్వ్స్ అనేటటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ ఫార్వర్డ్ మూమెంట్లోనే అలో చేస్తాయి బ్లడ్ని, బ్యాక్ వచ్చినట్టయితే వాటిని స్టాప్ చేస్తాయి. ఆక్సిజన్ ఎంటర్స్ ద బ్లడ్ ఇన్ ద లంగ్స్. ద సపరేషన్ ఆఫ్ ద రైట్ సైడ్ and the left side of the heart is useful to keep oxygenated and deoxygenated blood from mixing. సో ఇలా మనకు హార్ట్లో డిఫరెంట్ ఛాంబర్స్ ఉండడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సచ్ సపరేషన్ అల్లోస్ ఏ హైలీ ఎఫిషియెంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద బాడీ. సో ఇలా సపరేట్గా సప్లై అవ్వడం వల్ల సెల్స్ అన్నిటికీ సఫిషియెంట్గా ఆక్సిజన్ అనేది అందడం జరుగుతుంది. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అనిమల్స్ దట్ హ్యావ్ హై ఎనర్జీ నీడ్స్ సచ్ యాజ్ బర్డ్స్ అండ్ మమ్మల్స్ విచ్ కాన్స్టెంట్లీ యూజ్ ఎనర్జీ టు మెయింటైన్ దేర్ బాడీ టెంపరేచర్. సో ఈ విధంగా సఫిషియెంట్గా ఆక్సిజన్ అందడం వల్ల సెల్లో రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎనర్జీని బర్డ్స్, మమ్మల్స్ లాంటి ఆర్గానిజమ్స్ వాటి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగించుకుంటాయి. ఇన్ అనిమల్స్ దట్ డు నాట్ యూజ్ ఎనర్జీ ఫర్ దిస్ పర్పస్, అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఆ ఎనర్జీని వాటి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగించుకోవు. ద బాడీ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇలాంటి ఆర్గానిజమ్స్లో వాటి యొక్క బాడీ టెంపరేచరు బయట ఉన్నటువంటి టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టర్న్ అయిపోవడం జరుగుతుంది. సచ్ అనిమల్స్ లైక్ amphibians ఆర్ మెనీ రెప్టైల్స్ హ్యావ్ 3-chambered hearts and tolerate some mixing of the oxygenated and deoxygenated blood streams. ఇలా కొన్ని amphibians, reptiles లాంటి ఆర్గానిజమ్స్లో చూసినట్టయితే 3-chambered heart అంటే మనకి ఇక్కడ చూడండి హార్ట్లో 1, 2, 3, 4 ఇలా 4 ఛాంబర్స్ ఉంటే కొన్ని రకాలైనటువంటి amphibians, reptilesలో మనకు 3-chamber heart ఉంటుంది. అంటే మనకు ఈ 2 atriums ఉంటాయి, ఒకే వెంట్రికల్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కూడా కొంతవరకు మిక్స్ కాకుండా ఉంటాయి. ఫిషెస్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యావ్ ఓన్లీ 2 chambers to their hearts and the blood is pumped to the gills, is oxygenated there and passed directly to the rest of the body. ఇలా మనం ఫిషెస్ చూసినట్టయితే ఈ ఫిషెస్లో ఓన్లీ 2-chamber heart ఉంటుంది. అంటే 1 atrium ఉంటుంది, 1 ventricle ఉంటుంది. సో బ్లడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వస్తుంది, హార్ట్ నుంచి గిల్స్కి వెళ్తుంది, గిల్స్లో ఆక్సిజనేటెడ్ అవుతుంది. సో గిల్స్లో ఆక్సిజనేటెడ్ అయినటువంటి బ్లడ్ డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి వెళ్తుంది. దస్ బ్లడ్ గోస్ ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్ ఇన్ ద ఫిష్ డ్యూరింగ్ 1 cycle ఆఫ్ పాసేజ్ త్రూ ద బాడీ. ఇలా మనము ఫిష్లో చూసినట్టయితే బ్లడ్ ఒకసారి సప్లై అవ్వాలంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి, హార్ట్ నుంచి గిల్స్కి, గిల్స్ నుంచి మళ్ళా బాడీ పార్ట్కి. అంటే ఒక సైకిల్కి అంటే ఒకసారి బ్లడ్ సర్క్యులేట్ అయితే ఒకసారి మాత్రమే హార్ట్కి బ్లడ్ వస్తుంది కనుక దీన్ని సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అని కూడా అంటాము. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ గోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ డ్యూరింగ్ ఈచ్ సైకిల్ ఇన్ అదర్ వర్టిబ్రేట్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ సర్క్యులేషన్. ఇలా ఫిషెస్లో చూసినట్టయితే బ్లడ్ ఒకసారి హార్ట్కి సప్లై అవుతుంది కాబట్టి దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ వర్టిబ్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో చూడండి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి ఒకసారి బ్లడ్ వస్తే ఈ హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్కి వస్తుంది. అంటే 2 times బ్లడ్ అనేది హార్ట్కి రావడం జరుగుతుంది. సో ఇలా 2 times హార్ట్కి బ్లడ్ వస్తుంది కాబట్టి దాన్ని మనము డబుల్ సర్క్యులేషన్ అంటాము. సో ఫిష్లో అయితే సింగిల్ సర్క్యులేషన్, హ్యూమన్ బీయింగ్స్ లాంటి వర్టిబ్రేట్స్లో అయితే డబుల్ సర్క్యులేషన్ ప్రాసెస్ ద్వారా బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ద ట్యూబ్స్.
ఆర్ బ్లడ్ వెజల్స్. మనకు ఎఫిషియెంట్గా బ్లడ్ సప్లై అవ్వాలి అంటే హార్ట్ పంపింగ్ ఆర్గాన్తో పాటు ట్యూబ్స్ ఆర్ వెజల్స్ కూడా ఉండాలి. ఆర్టరీస్ ఆర్ ద వెజల్స్ విచ్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ టు వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. సో బ్లడ్ వెజల్స్లో ఒక టైప్ అయినటువంటి ఆర్టరీస్ హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి బ్లడ్ సప్లై చేయడం జరుగుతుంది. సిన్స్ ద బ్లడ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్ అండర్ హై ప్రెజర్ ద ఆర్టరీస్ హ్యావ్ థిక్ ఎలాస్టిక్ వాల్వ్స్. సో ఇలా హార్ట్ నుండి ప్రెజర్తో బ్లడ్ని తీసుకెళ్తాయి కనుక ఈ ఆర్టరీస్ యొక్క వాల్స్ థిక్గా ఉంటాయి, ఎలాస్టిక్గా ఉంటాయి. ఓకే, సో హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి బ్లడ్ సప్లై చేసేటటువంటి బ్లడ్ వెజల్స్ ఏమంటాం? ఆర్టరీస్. నెక్స్ట్, veins collect the blood from different organs and bring it back to the heart. Next, another type of blood vessels, these are veins. Veins collect the blood from different organs and bring it back to the heart. బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకొని హార్ట్కి పంపేటటువంటి బ్లడ్ వెజల్స్ ఏమంటాం? వెయిన్స్ అంటాం. దే డు నాట్ నీడ్ థిక్ వాల్స్ బికాస్ ద బ్లడ్ ఈజ్ నో లాంగర్ అండర్ ప్రెజర్. ఇన్స్టెడ్ దే హ్యావ్ వాల్స్ దట్ ఎన్ష్యూర్ దట్ ద బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ వన్ డైరెక్షన్. సో ఇలా మనం ఆర్టరీస్తో పోల్చుకుంటే వీన్స్ యొక్క వాల్స్ చాలా పల్చుగా ఉంటాయి. ఎందుకు? దీంట్లో ప్రెజర్తో ఏమి బ్లడ్ అనేది వెళ్ళదు. నెక్స్ట్, ఆర్టరీస్తో పోల్చుకుంటే ఇక్కడ మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు వాల్వ్స్ ఉంటాయి? ఇది ప్రెజర్తో బ్లడ్ వెళ్ళదు కనుక ఒక్కొక్కసారి బ్యాక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా బ్లడ్ ఫ్రంట్కే వెళ్తుంది కానీ బ్యాక్ రాకుండా మనకేమవుతుందంటే ఈ వెయిన్స్లో అక్కడక్కడ వాల్వ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఈ వాల్వ్స్ ఉండడం వల్ల బ్లడ్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఎక్కడ? వీన్స్లో మాత్రమే. నెక్స్ట్, ఆన్ రీచింగ్ అన్ ఆర్గాన్ ఆర్ టిష్యూస్ ద ఆర్టరీ డివైడ్స్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ వెజల్స్ టు బ్రింగ్ ద బ్లడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ ద ఇండివిజువల్ సెల్స్. ద స్మాలెస్ట్ వెజల్స్ హ్యావ్ వాల్స్ విచ్ ఆర్ వన్ సెల్ థిక్ అండ్ ఆర్ కాల్డ్ క్యాపిలరీస్. ఈ ఆర్టరీస్ ఏమవుతాయి? హార్ట్ నుండి బ్లడ్ని తీసుకొస్తాయి. సో అంత పెద్ద ట్యూబ్స్ మన సెల్స్ చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. సో సెల్స్లోకి బ్లడ్ అంత బ్లడ్ ఒకేసారి వెళ్తే ఏమవుతుంది? ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో అలా కాకుండా ఆర్టరీస్ డివైడ్స్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ వెజల్స్ టు బ్రింగ్ ద బ్లడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ ద ఇండివిజువల్ సెల్స్. సో ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ సెల్స్ దగ్గరకు వస్తాయో, ఎక్కడైతే సెల్స్ టచ్ అవుతాయో అక్కడ స్మాలర్ బ్రాంచెస్గా డివైడ్ అయిపోతాయి. ద స్మాలెస్ట్ వెజల్స్ హ్యావ్ వాల్స్ విచ్ ఆర్ వన్ సెల్ థిక్ అండ్ ఆర్ కాల్డ్ క్యాపిలరీస్. ఇలా డిఫరెంట్ బ్రాంచెస్గా వచ్చి ఒక సెల్ థిక్నెస్తో ఉన్నటువంటి చిన్న ట్యూబ్స్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. వాటినే మనము క్యాపిలరీస్ అంటాము. ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ సరౌండింగ్ సెల్స్ టేక్స్ ప్లేస్ అక్రాస్ దీస్ థిన్ వాల్స్. సో ఇలా సన్నగా పల్చుగా ఒకే సెల్ థిక్నెస్ ఉన్నటువంటి సెల్స్ ద్వారా మనకు ఈ మెటీరియల్స్ కానీ గ్యాసెస్ కానీ ఇవన్నీ బ్లడ్లోకి డిఫ్యూజ్ అవ్వడం, లేదంటే బ్లడ్లో ఉన్నటువంటి మెటీరియల్స్ సెల్స్లోకి డిఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ద క్యాపిలరీస్ దెన్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ వెయిన్స్ దట్ కన్వే ద బ్లడ్ అవే ఫ్రమ్ ద ఆర్గాన్ ఆర్ టిష్యూస్. ఏ విధంగా ఆర్టరీస్ అయితే ఎండింగ్లో మనకు స్మాలర్ బ్రాంచెస్గా డివైడ్ అయ్యాయో అదేవిధంగా ఈ స్మాలర్గా ఉన్నటువంటి క్యాపిలరీస్ అన్నీ జాయిన్ అయ్యి మనకు వెయిన్స్ని ఫామ్ చేస్తాయి. ఈ వెయిన్స్ ద్వారా బ్లడ్ అనేది హార్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా హార్ట్ నుండి బాడీ పార్ట్స్కు, బాడీ పార్ట్స్ నుండి హార్ట్కు బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్స్ ద్వారా సరఫరా అవుతుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ బై ప్లాట్లెట్స్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ది సిస్టమ్ ఆఫ్ ట్యూబ్స్ డెవలప్స్ ఏ లీక్? ఒకవేళ ఈ ఆర్టరీస్లో కానీ వీన్స్లో కానీ డ్యామేజెస్ వచ్చినట్టయితే, లేదంటే ఏదైనా లీక్ అయినట్టయితే పరిస్థితి ఏంటి? థింక్ అబౌట్ సిచ్యువేషన్ వెన్ వీఆర్ ఇంజూర్డ్ అండ్ స్టార్ట్ బ్లీడింగ్. సో ఇప్పుడు మనకు ఏదైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది? ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ నుంచి రక్తం కారడం గమనిస్తూ ఉంటాం. నేచురల్లీ ద లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద సిస్టమ్ హ్యాస్ టు బి మినిమైజ్డ్. సో జనరల్గా ఏమవుతుంది? ఖచ్చితంగా మనం ఆ బ్లడ్ ఫ్లోని ఆపాలి. ఆపకపోతే ఏమవుతుంది? కంటిన్యూస్గా బ్లడ్ అంతా లాస్ అయిపోతుంది. ఇన్ అడిషన్ లీకేజ్ వుడ్ లీడ్ టు ఏ
లాస్ ఆఫ్ ప్రెజర్ విచ్ వుడ్ రెడ్యూస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద పంపింగ్ సిస్టమ్. సో ఒకవేళ మనం దాన్ని స్టాప్ చేయలేదు అంటే ఏమవుతుంది, ఇలా హార్ట్ అనేది పంప్ చేస్తూ పోతే ఆ ప్రెజర్కి బ్లడ్ అంతా ఎక్కువ ఫోర్స్లో బయటకు వెళ్ళిపోతుంది. సో ఎఫిషియెంట్గా మిగతా పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై అనేది తగ్గిపోతుంది. టు అవాయిడ్ దిస్ ద బ్లడ్ హ్యాస్ ప్లాట్లెట్ సెల్స్ which circulate around the body and plug these leaks by helping to clot the blood at these points of injury. సో ఈ విధంగా ప్లాట్లెట్ సెల్స్ అనేవి ఏదైనా ఇంజ్యూర్ జరిగినప్పుడు లేదంటే బ్లీడింగ్ జరిగినప్పుడు దాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తాయి. నెక్స్ట్ లింఫ్. దెర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. దిస్ ఈజ్ కాల్డ్ లింఫ్ ఆర్ టిష్యూ ఫ్లూయిడ్. సో బ్లడ్తో పాటుగా మరొక రకమైనటువంటి ఫ్లూయిడ్ కూడా కొన్ని రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే లింఫ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. త్రూ ద పోర్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద క్యాపిలరీస్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఎస్కేప్ ఇన్ టు ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఇన్ ద టిష్యూస్ టు ఫార్మ్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ లింఫ్. కొన్నిసార్లు ఈ క్యాపిలరీస్కి ఉన్నటువంటి స్మాల్ పోర్ లాంటి స్ట్రక్చర్స్ ద్వారా ప్లాస్మా ప్రోటీన్స్, బ్లడ్ సెల్స్ ఇలాంటివన్నీ కూడా టిష్యూస్లోకి వెళ్లకుండా బయటికి రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్లాస్మా ఆఫ్ బ్లడ్ బట్ కలర్లెస్ అండ్ కంటైన్స్ లెస్ ప్రోటీన్స్. ఈ లింఫ్ చూడడానికి ప్లాస్మా లాగా ఉంటుంది, కలర్ ఉండదు. బ్లడ్ ప్లాస్మాతో కంపేర్ చేసుకున్నట్టయితే లెస్ ప్రోటీన్స్ అనేవి ఈ లింఫ్లో ఉంటాయి. Lymph drains into lymphatic capillaries from the intercellular spaces which join to form large lymph vessels that finally open into larger veins. సో ఇలా మనకు ఈ లింఫ్ అంతా కూడా లింఫాటిక్ క్యాపిలరీస్ అనే నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్ అంతా కలిపి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ద్వారా లార్జ్ లింఫ్ వెజల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ లార్జ్ లింఫ్ వెజల్స్ ద్వారా లార్జర్ వెయిన్స్ అంటే మనకు హార్ట్కి బ్లడ్ ఏవైతే సప్లై చేస్తాయో ఆ బ్లడ్ వెజల్స్లోకి ఈ లింఫ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. లింఫ్ క్యారీస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్ అండ్ డ్రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. సో ఈ విధంగా లింఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ కానీ లేదంటే స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా అబ్జార్బ్ చేసినటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ లేదంటే సెల్స్కి మధ్య ఏదైనా టిష్యూ ఫ్లూయిడ్ ఉన్నట్టయితే వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని ఫైనల్గా బ్లడ్ లేక్ పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చూసినట్టయితే హార్ట్ ఉంటుంది. హార్ట్తో పాటు ఆర్టరీస్, వెయిన్స్ అనబడేటటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఏదైనా డ్యామేజెస్ ఉన్నట్టయితే వాటిని రెక్టిఫై చేయడానికి ప్లేట్లెట్ సెల్స్ ఉంటాయి. సో ఈ బ్లడ్ అనేది ఈ హార్ట్ ఈ బ్లడ్ వెజల్స్ ద్వారా ఎఫిషియెంట్గా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. సో దీంతో పాటుగా లింఫ్ అనేటటువంటి టిష్యూ ఫ్లూయిడ్ కూడా కొన్ని రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మొక్కలలో ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.